నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కేంద్ర ప్రభుత్వం భారీ ఉద్యోగ నియామకాలకు ఒక ఆఫర్ చేసింది. కానీ ఆ ఉద్యోగాలకి అప్లై చేయడానికి మాత్రం విద్యార్థులు కానీ యువత కానీ అంత సుముఖంగా లేరు అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతని ఆయా జిల్లాల కలెక్టర్ల మీద పెట్టడం జరిగింది. మరి అసలు ఉద్యోగం అంటేనే యువత ముందుకొస్తూ ఉంటారు. చాలాసార్లు మనం చూసాం, నోటిఫికేషన్ రాలేదంటూ ధర్నాలు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఆఫర్ చేసిన యువత ఎందుకు వెనకడుగేస్తున్నారు? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మనం చూసాం గతంలో తెలుగు రాష్ట్రాల్లోనే నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదని విద్యార్థులు యువత రోడ్ల మీద ధర్నాలు చేసిన పరిస్థితులు చూసాం. అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ సైతం విద్యార్థులు కానీ యువత కానీ వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు ఆ బాధ్యత కలెక్టర్ల మీద పెట్టారు. మరి ఏంటి అసలు దీని వెనకాల మతలబు? ఇప్పుడు ఇది విచిత్రమైనటువంటి పరిణామం. నిజంగా కూడా సాయుధ బలగాల్లో అంటే మిలిటరీలో చేరడానికి ఎంతమంది విద్యార్థులు ఏ రాష్ట్రాల నుంచి ఎంత వస్తున్నారు అనేది కనుక మనం లెక్క తీస్తే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామన్నారు. వాళ్ళు ఫిలప్ చేయట్లేదు. కానీ భారీగా ఈ సంవత్సరం తాజాగా 39,400 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది. 39,400 ఉద్యోగాలకి ఇచ్చింది. పెద్ద సంఖ్య కదా. అవును. కానీ దీనికి ఎంతమంది రెస్పాన్స్ అవుతారు అనేది విచిత్రమైనటువంటి పరిణామాన్ని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇప్పుడు సిఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్స్ ఇలాంటి వాటికి, సిఆర్పిఎఫ్ అంటే బోర్డర్స్లో, దాని ఎంత టఫో అందరికీ తెలుసు. అలాగే అస్సాం రైఫిల్స్ అంటే ఎక్కడ వివాదాలు, ఎక్కడ అల్లర్లు ఉంటే అక్కడికి పోవాలి. సో అలాంటి డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ముందుకు వస్తారంటే ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంది కొన్ని రాష్ట్రాల్లో. అసలు మిలిటరీకి జవాన్లుగా పోవాలంటే, మిలిటరీలో చేరాలంటే ఇవాళ యూత్ ముందుకు రానటువంటి పరిస్థితి ఏర్పడింది. సైనికుడిగా చేరాలంటే ముందుకు రానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను 2003 ఆ ప్రాంతాన నేను ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నాను. నేను పేపర్కి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ కలెక్టరు, ఆయన పేరు ప్రస్తావించడం భావ్యం కాదు, అప్పుడు కలెక్టర్ నాకు ఫోన్ చేసి నేను చెప్పేది 2003 సంగతి. సుమారుగా 2003 కానీ 2004 ఆ ప్రాంతాన, లేదా 2002 కొంచెం అటు ఇటుగా. మిలిటరీకి సంబంధించి సైనికులు ఎంపిక జరుగుతుంది, కొంచెం మీ పేపర్లో ఫస్ట్ పేజీలో కొంచెం రాసి హైలైట్ చేసే ప్రయత్నం చేయండి. సెలక్షన్కి రావట్లేదు యూత్. ఒకవేళ యూత్ వచ్చినా కానీ వాళ్ళకు ఉండేటువంటి మెజర్మెంట్స్ ఉంటాయి కదా, ఫిట్నెస్ మెజర్మెంట్స్, ఆ ఫిట్నెస్ మెజర్మెంట్లో సెలెక్ట్ కావట్లేదు. ప్లస్ చాలా తక్కువ మంది వస్తున్నారు. కొంచెం అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి నాకు ఆయన ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? కలెక్టర్లకి టార్గెట్ అప్పుడే పెట్టినట్టే కదా. అంటే మిలిటరీలో చేరడానికి, సైనికుడిగా దేశ రక్షణ కోసం పోరాడటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదా, లేకపోతే వాళ్ళకి ఇష్టపడలేదా, లేదంటే వాళ్ళు కష్టపడటం పిల్లలు వాళ్ళకి నచ్చటం లేదా తెలియదు. మొత్తం మీద ఇప్పుడు ఉండేటువంటి యూత్ కూడా మీకు సైన్యంలో చేరి సైనిక ఉద్యోగాలు చేయడానికి ఎవరు ఇష్టపడలేదు. రాత్రే నడమంతరపు సీడ్ అంటారు కదా, రాత్రే మన కోర్టులో మన అబ్బాయి ఎలా సంపాదిస్తారు, వాళ్ళ అబ్బాయికి సంపాదించాలి, ఆ అబ్బాయికి ఇంకొక అబ్బాయి, తరతరాలు ఒక 5-6 తరాలకి అవసరమైతే ఇంకా 10 తరాలకి సంపాదించి పెట్టుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉండడం అనేది ఈ పరిణామాన్ని చోటు చేసుకుంది. అందుకే ఆ మధ్యకాలంలో గరికపాటి నరసింహారావు గారు, ప్రవచనకర్త, ఆయన కూడా అనేక సందర్భాల్లో మీరు గమనిస్తే కనుక మిలిటరీలోకి వెళ్ళండి, మిలిటరీలో చేరండి అనేటువంటి ఒక హితబోధ కూడా చేశాడు. ఆయన బోధ చేశాడు, హితబోధ కూడా చేశాడు చాలామంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే, సోషల్ మీడియాలో గత 2 ఇయర్స్ అంతకుముందు సోషల్ మీడియా ఇప్పుడు యాక్టివ్గా 2-3 సంవత్సరాల నుంచే కదా, మీరు చూస్తే ఏ స్టేట్లో ఎంతమంది మిలిటరీలో ఉన్నారు అనేది ఒక లిస్ట్ తిరిగింది, బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఎక్కడెక్కడ ఏ స్టేట్ నుంచి ఎక్కువ మంది వెళ్ళారని మీరు అబ్జర్వ్ చేస్తే, పంజాబ్ నుంచి హైయెస్ట్ ఉంటారు, తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి ఉంటారు, బీహార్ నుంచి ఉంటారు, గుజరాత్ నుంచి అసలు ఉండరు.
నామినల్ ఏళ్ల మీద లెక్క పెంచుకోవచ్చు, 100ల్లో ఉంటారని చెప్పి మిలిటరీలో 100ల్లో ఉంటారు. గుజరాత్ రాష్ట్రం నుంచి 100ల్లో మాత్రం ఉంటారు మిలిటరీలో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువ మంది ఉన్నారు మిలిటరీలో, దక్షిణ భారతదేశం నుంచి. కానీ ఉత్తర భారతదేశం కంపేర్ టు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం తీసుకుంటే ఒక ఎక్సెప్ట్ పంజాబ్ దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ ఉన్నారు. పైగా దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కడి నుంచి ఉన్నారు? తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ, తెలంగాణలో చాలా తక్కువ ఇంకా కూడా. సో కాబట్టి ఒరిస్సా కానీ ఇవన్నీ తక్కువే. మహారాష్ట్రలో కూడా తక్కువ, మహారాష్ట్రలో చాలా తక్కువ, మహారాష్ట్రలో కూడా చాలా తక్కువ ఉన్నారని చెప్పి సైనికులు కానీ చెప్పేది చాలా తక్కువ ఉన్నారని చెప్పి ఆ మధ్య వైరల్ అయినటువంటి ఒక పెద్ద న్యూస్. అసలు ఎందుకు గుజరాత్ వాళ్ళు అసలు మిలిటరీలో అసలు నామినల్గా ఉన్నారు, అసలు అటువైపు వెళ్ళరు. మరి ఇప్పుడు మనకు ఉండేది ప్రధానమంత్రి, హోంమంత్రి, వీళ్ళంతా గుజరాత్ వాళ్ళు. ఎందుకు లేరు? ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించి మనం తీసుకుంటే కనుక లోయెస్ట్ ఉండేది గుజరాత్. ఉత్తర భారతదేశం ఉంది ఎక్కువ, పంజాబ్ తప్ప. పంజాబ్ అంటే బోర్డర్లో ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు. పంజాబ్ తప్ప మిగతా తక్కువ ఉన్నారు. అందుకే ఇప్పుడు అగ్నివీర్ అనేటువంటిది ఒక నియామకం తీసుకొచ్చాడు. అంటే మిలిటరీలో 5 సంవత్సరాలు పనిచేసి 5 సంవత్సరాల తర్వాత మీరు బయట రావాలి. ఇంకా పెన్షన్స్ ఏమి ఉండవు. అందుకే దాని మీద పెద్ద ఎత్తున అప్పుడు ఉద్యమాలు కూడా చేశారు. అంటే ఉన్నటువంటి బెనిఫిట్స్ని కూడా ఎందుకు తీసేస్తున్నారంటే దక్షిణ భారతదేశం వాళ్ళు ఎక్కువ ఉన్నారు మిలిటరీలో, ఉత్తర భారతదేశం వాళ్ళు లేరు, అందుకని బెనిఫిట్స్ని తీసేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా అప్పుడు జరిగింది. ఇప్పుడు మనకు జనాభా నిష్పత్తిని తీసుకున్నా కానీ అప్పట్లో ఒక్కళ్ళు ముద్దు ఇద్దరు వద్దు అనేటువంటి నినాదంతో చాలా అవేర్నెస్ కల్పించి మీకు జనాభా నియంత్రణ కార్యక్రమంలో భాగంగా అప్పుడు ఈ సంతానోత్పత్తిని దక్షిణ భారతదేశం ఎక్కువ తగ్గించుకుంది, కుటుంబ నియంత్రణ ఎక్కువ పాటించింది దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశం పాటించాల కుటుంబ నియంత్రణని. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపునేమో దక్షిణ భారతదేశం పకడ్బందీగా అమలు చేసింది, ఉత్తర భారతదేశం అమలు చేయాల. ఇవాళ పాపులేషన్కి వచ్చేటప్పటికి దక్షిణ భారతదేశం కన్నా ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉన్నారు, పెరిగారు. నిష్పత్తి ప్రకారం తీసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి తీసుకుంటే 10-15 సంవత్సరాల నుంచి తీసుకుంటే కనుక అది ఇప్పుడు రేపు నియోజకవర్గాల పునర్విభజన మీద ప్రభావం పడబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా నిష్పత్తి ప్రకారం జరుగుతుంది. జనాభా సంఖ్యను బట్టి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. సో ఇప్పుడు దక్షిణ భారతదేశం కన్నా ఉత్తర భారతదేశంలో ఎంపీ స్థానాలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఉత్తర భారతదేశం వల్లే ఎప్పటికీ ప్రధానమంత్రి అవుతారు, దక్షిణ భారతదేశం వాళ్ళు కారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దక్షిణ భారతదేశంలో ఎంతమంది ఉన్నారు మనకి ప్రధానమంత్రి అంటే లెక్కేసుకోవచ్చు. ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళే మన దేశాన్ని పరిపాలిస్తున్నారు, వాళ్ళదే పెత్తనం కూడా. ఈవెన్ ఎందుకు నేను ఢిల్లీలో పనిచేశానండి, ఒక జర్నలిస్ట్గా ఒక ఛానల్కి ఇన్ఛార్జ్గా వెళ్ళాను. ఢిల్లీలో మీకు దక్షిణ భారతదేశం వాళ్ళకి ప్రత్యేకించి తమిళనాడు కానీ కేరళ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు నేను అక్కడ పనిచేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ మీకు కరోల్ బాగ్ అనేటువంటి ఒక ప్లేస్లో తప్ప మిగతా చోట్ల ఎక్కడ ఎవరు రెంట్లకి ఎవరు తెలుసా మీకు? ది ట్రూ ఇది. ఇప్పుడేమో ఇస్తున్నారు నాకు తెలియదు కానీ నేను చెప్పేది 2009 ఆ ప్రాంతాన. సో ఇలాంటి పరిస్థితి ఉంది ఢిల్లీలో. ఇప్పటికి కూడా ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం ఉంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు 39,400 సుమారుగా నోటిఫికేషన్ వేశారండి జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించి. సో ఇప్పుడు ఎంతమంది దీనికి అప్లై చేస్తారు? ఇప్పుడు యాక్చువల్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఒకప్పుడు పెద్ద పోటీ ఉండేది. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఇప్పుడు ఈ 39,481 పోస్టులు వేశారు. దీంట్లో ఈ భర్తీకి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పించారు. దరఖాస్తు రుసుము అక్టోబర్ 15వ తేదీ రాత్రి 11 గంటల వరకు చెల్లించవచ్చు అని చెప్పించారు. ఆన్లైన్ పరీక్ష జనవరి లేదా ఫిబ్రవరిలో పెడతారని అంటున్నారు. ఇంగ్లీషు హిందీ భాషలతో పాటు తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో పెడుతున్నారు. ఇంతకుముందు లేదు, ప్రాంతీయ భాషల్లో కూడా పెడుతున్నారు. ఇప్పుడు కేంద్ర సాయుధ బలగాలు సిఆర్పిఎఫ్తో పాటు ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఈ విభాగాల్లో పోస్టులు భర్తీ చేస్తారు. నాకు తెలిసినంత వరకు సిఆర్పిఎఫ్కి తక్కువ రావచ్చు, మిగతా వాటికి రావచ్చు, ఎన్ఐఏకి రావచ్చు. తర్వాత అస్సాం రైఫిల్స్కి కూడా తక్కువ ఉంటుంది, రైఫిల్ మ్యాన్
ఏదైనా ప్యాషన్గా ఉండేవాళ్ళు పోవటం తప్పితే జనరల్గా అంత అవేర్నెస్గా పోరు. తర్వాత ఈ పోస్టుల్ని నార్కోటిక్ కంట్రోల్కి కూడా పోవచ్చు. బట్ బోర్డర్లో ఎవరైతే సెక్యూరిటీగా ఉండాలని కోరుకుంటున్నారో ఆ పోస్టులు తక్కువ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఈ కలెక్టర్లు ఉంటారు కదా, కలెక్టర్ల ద్వారా ఈ అవేర్నెస్ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. దీనికి రావచ్చు బహుశా నేను అనుకోవటం, ఈ పోస్టులకి వచ్చే అవకాశం ఉంది. బట్ ఆ సిఆర్పిఎఫ్ తప్ప మిగతా వాటికి వచ్చే అవకాశం ఉంది. మీకు మిలిటరీకి సంబంధించినటువంటి నియామకాలు ఏవైతే జవాన్లకి కావాలని చెప్పి అంటారో ఆ జవాన్ల నియామకంలో రావడానికి ఇప్పుడు ఉండేటువంటి యూత్ ముందుకు రావట్లేదు అనేది ఒక అభిప్రాయం. అందుకే కలెక్టర్లకి ఇప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది, సివిల్ సర్వెంట్లు కదా వాళ్ళకి చెప్తారు కొంచెం అవేర్నెస్ కల్పించండి అని చెప్పి. నాకే చెప్పారు ఒక కలెక్టర్, వేరే వాళ్ళకి ఎందుకు అని నేను చెప్పేది 2003లో. ఇంకా ఇప్పుడు అసలు మిలిటరీ వైపు చూసేవాళ్ళు చాలా తక్కువ అయ్యారు. ఇప్పుడు అంతా టెక్నాలజీ వైపు వెళ్తున్నారు. బట్ ఇప్పుడు ఇంకా అసలు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు చూసుకుంటే ఎంతమంది మీకు భారత మిలిటరీలో పనిచేస్తున్నారు అనేది మనకు తెలిసిన వాళ్ళు చూసుకుంటే ఎక్కడ కనపడరు ఇప్పుడు ఉండేటువంటి యూత్. సో రాబోయే రోజుల్లో ఒక పెద్ద సమస్య ఏంటంటే సాయుధ బలగాల్లో చేరడం. మరి ఈ పోస్టులకి 39,448 వేశారు కదా, ఈ పోస్టులకి ఎంతమంది వస్తారు అనేది చూడాలి. బట్ కలెక్టర్లకి భుజం మీద తుపాకీ పెట్టి ఖచ్చితంగా భుజం మీద ఈ భారం పెట్టుంటారు. వాళ్ళు అవేర్నెస్ కల్పించి ఎట్నో అప్లై చేయటం లేదో చేయటం చేస్తారు. ఈ పోస్టులకు వచ్చే అవకాశం ఉంది. బట్ జవాన్ పోస్టులకు మాత్రం రారు. అక్కడ ఉత్తర భారతదేశం కన్నా దక్షిణ భారతదేశంలో వస్తున్నారు తప్ప ఉత్తర భారతదేశం వాళ్ళు రావట్లేదు. ఈవెన్ మిలిటరీలో కూడా, మిలిటరీ గురించి చెప్పేవాళ్ళు ఆ మిలిటరీలో కూడా మళ్ళీ ఈ డీవియేషన్ ఉందని అంటారు. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కొంతమంది చెప్పేదాన్ని బట్టి. అంటే ఈ వేరియేషన్ బాగుంది, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేటువంటి వేరియేషన్. పైగా గుజరాత్ లాంటి స్టేట్ నుంచి నామినల్గా మిలిటరీలో అసలు లేరంటారు. గుజరాత్ వాళ్ళు అసలు ఉంటారని అంటారు. అంటే దేశాన్ని కాపాడి దక్షిణ భారతదేశం వాళ్ళు కావాలి, వాళ్ళు దక్షిణ భారతదేశం వాళ్ళ మీద మాత్రం ఆధిపత్యం వాళ్ళకి కావాలి. అన్ని పోస్టులు, అడ్మినిస్ట్రేషన్ పోస్టులు అన్నీ వాళ్ళకే కావాలి. బట్ మిలిటరీలో పోస్టులు మాత్రం వాళ్ళు రారు. అందుకే అన్ని రాష్ట్రాలకి టార్గెట్ పెట్టాలి. ఇప్పుడు మీ రాష్ట్రం నుంచి ఖచ్చితంగా ఎంతమంది రావాలి అని చెప్పి టార్గెట్ పెడితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈక్వల్గా ఉంటారు. ఇప్పుడు వర్గీకరణ కనుక పెట్టినట్టు దీనికి కూడా అలా పెడితే తప్ప రాబోయే రోజుల్లో వాళ్ళేమో అసలు సరిహద్దులు మాకు సంబంధం లేదనే యాంగిల్లో ఉత్తర భారతదేశం వాళ్ళు ఉంటే దక్షిణ భారతదేశం వాళ్ళు కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. సో కలెక్టర్లు దీనికి మరి పోస్టులు ఏం చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.